దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 12వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 19:12. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఇది ఎలా అంటే, దావీదు మహారాజు తను చేసిన తప్పులను క్షమించి తనను నిర్దోషినిగా చేయమని దేవునికి చేస్తున్న విజ్ఞాపనను మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా మానవుడు తన అంతరంగములో దాగి ఉన్న పాపపు మనస్సు ఎదుటివారితో మాట్లాడుచున్నప్పుడు తనలో కలిగే చెడ్డ అభిప్రాయము, చెడ్డ తలంపులు లోకస్తులకు తెలియకపోయినను హృదయ రహస్యములెరింగిన ప్రభువుకు మరుగు కాబడతాయా? మనతో మాట్లాడుతున్న వ్యక్తిలో ఉన్నటువంటి దురుద్దేశము, భేదాభిప్రాయము, కల్మషమైన మనస్సు అది మనకు తెలియకపోవచ్చు. అంతరంగములో దాగి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవునికి తెలుసు. మనకి అలాంటి చెడ్డ తలంపులు కలిగి ఉన్నవాడు మనతో మాట్లాడుతున్నా మనము మామూలుగానే మాట్లాడతాము, కానీ వాడి మనసు దురుద్దేశపూరితమైనటువంటి మనస్సు, అది దేవునికి తెలుసు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? అతనికి కలిగే చెడ్డ అభిప్రాయము, చెడ్డ తలంపులు లోకస్తులకు తెలియకపోయినను హృదయ రహస్యములెరిగిన ప్రభువుకి మరుగు కాబడతాయా అని ప్రశ్నిస్తున్నాడు. మన క్రియలు, మన ఆలోచనలు, మన హృదయం నుండి వచ్చే తలంపులను దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నువ్వు దాచిపెట్టుకుంటానికి ఉండదు, నీకు దాచిపెట్టుకుంటానికి తావు లేదు. ప్రభువు హృదయ రహస్యములెరిగినటువంటి దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో, నీ తలంపు ఏమిటో అన్నీ తెలుసు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అని కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనములో ఇది వ్రాయబడి ఉన్నది. గనుకనే కీర్తనకారుడు తమ రహస్య పాపములను, తను చేసినటువంటి అనేక రకమైనటువంటి తప్పులను క్షమించమని దేవునికి వినయంగా విన్నవించుకుంటున్నాడు ఈ ధ్యాన వాక్యములో. అవును ప్రియులారా, మనకు తెలియకుండానే మన హృదయంలో నుండి వచ్చు చెడ్డ తలంపులను క్షమించమని దేవునికి ప్రార్థన చెయ్యాలి. అసలు చెడ్డ తలంపులు రానివ్వకుండా చెయ్యయ్యా తండ్రి అని మనం దేవుని ప్రాధేయపడాలి. ఎప్పుడైతే మనం అలాగ ప్రాధేయపడతామో, చెడ్డ తలంపులు నా మనసులోకి రానివ్వకుండా చెయ్యి తండ్రి అని మనం అన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చెడ్డ తలంపులు, దురహంకారములు ఇలాంటి ఏర్పాటు చేయబోయే సాతానుడు మన దగ్గర ఉండడు, మన దరిదాపుల్లోకి రాడు. ప్రార్థన చెయ్యాలి. చెడ్డ తలంపులు నాకు కలగనివ్వకయ్యా, దురుద్దేశములను నా మనసులోకి రానివ్వకయ్యా తండ్రి అని మనం బ్రతిమలాడాలి. ఆ ప్రార్థన పవర్ ఎలాంటిదంటే, దగ్గరగా రాబోతున్నటువంటి అపవాది
అనేక వేల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాడు. మనుషులు దేవునికి తెలియకుండా ఎక్కడనూ దాగి ఉండటానికి వీలే లేదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 12వ వచనములో ఏమనుంది? దేవుని సువార్త పరిచర్య గురించియు, దేవుని సువార్త పరిచర్య అందరం చేయాలి, సువార్తను ప్రకటించాలి. దేవుని సువార్త పరిచర్య గురించియు, ప్రతి ఒక్కరి గురించియు దేవదూతలు కూడా ఏమి చేస్తున్నారు? సువార్త పరిచర్యలో ఉన్నాడా? దేవునితో సన్నిహితంగా ఉండటానికనే ముందుకు వస్తున్నాడా అని దేవుడే కాదు, దేవదూతలు కూడా తొంగి చూస్తూ ఉంటారట ప్రతి మనిషిని. ఆ మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఉంది. మొదటి అధ్యాయము 12వ వచనములో చక్కగా వివరించబడింది. మనము ఎక్కడికి వెళ్ళగలం? ఇక దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు కూడా చూస్తూ ఉన్నారు. కీర్తనకారుడు ఇంకను, నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను తండ్రి అని కీర్తనల గ్రంథము 38వ సంకీర్తన 18లో దేవునికి ప్రాధేయపడి విజ్ఞాపన చేయటము ఈ వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ ప్రకారంగా మనము మన దోషములను క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించమని, పరలోకాశీర్వాదాలు కూడా మనకి అనుగ్రహించమని దేవునికి విజ్ఞాపన చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములయ్యా. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, జీవముగల నాయన, మేము ఎల్లప్పుడూ నాయన మంచి ఉద్దేశములు కడిగి మంచి ఉద్దేశములతో దేవా, మేము ఏ విధమైనటువంటి పాపపు కుట్ర బుద్ధులు లేకుండా ప్రతి ఒక్కరిని మేము ఒకరికొకరము ప్రేమించుకుంటూ ప్రేమ సహవాసముతో మేము మెలుగుతూ నీయందు దేవా సన్నిహితంగా దేవా నీకు ప్రార్థన చేసుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.